థ్యాంక్ యూ. ఇది పట్టుకో దేవంశి. పట్టుకో ఇది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారికా శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే అన్ ఈవినింగ్ విత్ దేవాంశ్. మా రొటీన్ మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఇంట్లో మా ఇద్దరు రొటీన్ ఎట్లా ఉండిద్దో ఈ వీడియోలో చూసేయండి. సరిపోలేదా ఏంటి, నిద్ర లేచావా హీరో? అమ్మో సరిపోలేదా నిద్ర? లే లే మనం బయటకు వెళ్దాం ఆడుకుంటానికి. వద్దా? వెళ్దామా బయటికి? అటు వెళ్ళాలా? ఫస్ట్ ఆయిల్ రాసుకొని పెళ్ళికేసుకొని వెళ్దాం. ఓకే ఓకే. హై ఫై హై ఫై. బొంగూరు తల్లి బొంగూరు. అమ్మ అమ్మ పడిపోయాడు. అమ్మకి హగ్గిచ్చేసాడు దేవాంశ్. ఇస్ ఎ గుడ్ బాయ్. అమ్మ పెట్టు మరి. చోటుతో ఆడుకుంటావా? ఏది చోటు? చోటుని తీసుకెళ్దామా కిందకి ఆడుకుందామా? దామంటున్నావు. చోటు రాదుగా, చోటు లేగలేడుగా. సో దేవాంశ్ అయితే ఇప్పుడే బొజ్జోని లేచాడనమాట. సో ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడు ఎర్లీ రోజు మార్నింగ్ అయితే పెడతాను. సో ఈరోజు పెట్టలేదు అనమాట మార్నింగ్ హెయిర్ ఆయిల్. సో ఇరిటేషన్ ఉండిద్ది కదా ఇప్పుడు. సో బయటికి వెళ్ళి ఆడుకుంటాడు అనమాట దేవాంశ్, ఇరిటేషన్ ఉండిద్ది కదా. సో అందుకే కొంచెం ఆయిల్ పెట్టేసి ఒక పిల్లకి వేసేసాం అనుకోండి, వాడు ఫ్రీగా ఆడుకుంటాడు. అందుకని కదా దేవాంశ్. ముందుకున్నా. సో దేవాంశ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ కదా. దేవాంశ్ అసలు ఏడవకుండా అన్ని పనులు చేయించుకుంటాడు. మమ్మీని అసలు ఇబ్బందే పట్టాడు కదమ్మా. హై ఫై హై ఫై. గుడ్ బాయ్ అయిపోయావు నువ్వు. ఏనా? ఎంత గుడ్ బాయ్. పెళ్ళికి వేయించేసుకున్నాడు కదమ్మా. బుజ్జి పెళ్ళికి అయిపోయింది. ఏది నీ పెళ్ళికి చూపించి. పెళ్ళికి ఏది? పిలుకో బొంగూరుకుండా. సో నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? సో నిద్రపై లేవగానే వాటర్ తాగాడనమాట. సో వాటర్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఎటు టైము 5 అవుతుంది అనమాట, 4:40 అట్లా అవుతుంది. సో ఇప్పుడు ఫ్రూట్స్ తింటాడు అనమాట స్నాక్స్ కింద. వేరే బిస్కెట్స్ కానీ అట్లాంటివి ఏమి ఇంకా అలవాటు చేయలేదు దేవాంశ్కి. సో ఇప్పుడు ఏం తింటావు ఫ్రూట్? వాటర్ మిలాన్. ఎస్, యూ లైక్ ఇట్ దేవాంశ్? ఎట్లా తినాలి? ఎట్లా తినాలి? ఆమె ఎట్లా తినాలి చెప్పు. ఆమె ఎట్లా తినాలి? తినాలి. ఎట్లా తినాలి ఆమె చెప్పు. అక్కడ కనిపిస్తున్నాడా దేవాంశ్? హాయ్ చెప్పు మరి దేవాంశ్కి. హాయ్ దేవాంశ్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు దేవాంశ్కి. ఫ్లయింగ్ కిస్ నేను ఇస్తున్నా చూడు దేవాంశ్కి ఫ్లయింగ్ కిస్. మనం స్నాక్స్ పెట్టేద్దాం. స్నాక్స్ పెట్టేసిందాక దేవాంశ్ వెళ్ళి కింద ఆడుకుంటాడు కదా. నార్మల్గా అయితే అసలు ఇప్పుడు దాకా కిందకి తీసుకెళ్ళి నేను అసలు వెళ్ళను అనమాట. నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం ఎక్కువ, బయటకు వెళ్ళను. నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళను. సో దేవాంశ్ని కూడా అసలు ఎప్పుడు తీసుకెళ్ళలేదనమాట. ఎప్పుడు ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు. సో మొన్న ఎందుకు ఒక 2 days బ్యాక్ ఎందుకు తీసుకెళ్ళొద్దు, వాడు ఎంజాయ్ చేస్తాడేమో కదా బయట కింద, అంటే బయట అంటే కింద సెల్లార్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ ఆడుకుంటాడు అనమాట. సో అక్కడ ఎదురుగోడ రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి
కొంచెం నార్మల్గా పిల్లల మధ్యలో ఉన్నట్టు ఉండిద్ది అని చెప్పి తీసుకెళ్తాను అనమాట ఒక 3-4 డేస్ నుంచి. సో చక్కగా ఆడుకుంటున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ అంతే, హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు ఉంచును, మళ్ళీ వెళ్ళిపోతాను అంటాడు అక్కడ. అందుకని చెప్పి ఉంచాను ఎక్కువసేపు. ఒక హాఫ్ అన్ అవర్ నేను వాడు ఆడుకుంటాం, బాల్ ఆట ఆడుకుంటాము, లేకపోతే బాల్ ఆట ఆడుకుంటాము, ఇంకొచ్చేస్తాం అనమాట. ఫుల్గా ఆడుకుంటాడు కింద. సో ఇట్లా అలవాటు చేసిన తర్వాత ఏంటంటే రోజు ఒకేలాగా ఉండదు కదా రొటీన్. ఒకరోజు ఏంటంటే లేచేసరికి 9 అవుతుంది కాబట్టి మధ్యాహ్నానికి పడుకుంటాడు, 12కి పడుకొని 2కి లెగుస్తాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఈవినింగ్ 6కి మళ్ళీ పడుకుంటాడు. సో ఈరోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ లేచాడు అనమాట. అంటే 7:30, 8కి లేచాడు. 7:30 కాదు, సారీ, 8కి లేచాడు. 11కి పడుకొని 1 కల్లా లేచాడు, లంచ్ చేశాడు, మళ్ళీ 3కి పడుకున్నాడు. ఇప్పుడు 4:30కి లేచాడు. సో ఇది కరెక్ట్ రొటీన్ అనమాట. ఈ మ్యాక్సిమం ఇదే ఫాలో అయ్యేలా చేస్తాను. ఎందుకంటే నైట్ త్వరగా పడుకుంటాడు, మేము కూడా ఎర్లీగా పడుకోవచ్చు కాబట్టి. సో ఈరోజు ఇట్లా ఉంది కదా, రేపు కూడా ఖచ్చితంగా ఇలాగే ఉండదు, రేపు ఖచ్చితంగా మారుతుంది. దూకుంటున్నావా? సో వెళ్ళి దేవాంష్కి స్నాక్స్ ఇచ్చేద్దాం. ఎట్లా తింటున్నాడో చూద్దరు కానీ మీరు. దేవాంష్ అంటాడు. దేవాంష్ నార్మల్గా దోశ అయితే ఒక 2 ముక్కలు తీసుకొని తినడము, యాపిల్ అయితే వాడి చేతికి ఇచ్చేస్తే స్లైస్ చేసి వాడు తింటున్నాడు. పపాయ కూడా తింటాడు. అట్లా ఫ్రూట్స్ ఏమన్నా చేతికిస్తే తింటాడు అనమాట. కొంచెం ఇప్పుడే మెల్లగా అలవాటు అవుతుంది. సో తిందామా దేవాంష్? యూ లైక్ వాటర్ మిలన్ అండ్ యాపిల్ తిందాం, ఓకేనా? అమ్మకి ఇచ్చేసి అవి అమ్మకి ఇది కూడా ఇచ్చేసేది. ఓకే దెన్ గో బాయ్ చెప్పు బాయ్. దేవాంష్ ఇప్పుడు వాటర్ మిలన్ కట్ చేసుకొని తిందామా దేవాంష్? ఇది వాటర్ మిలన్ బొబ్బా తెచ్చాడా? అవునా, తిందామా? ఓకేనా? కట్ చేయనా నేను? సో నేనైతే దేవాంష్కి ఇట్లా స్టిక్స్ లాగా కట్ చేస్తాను అనమాట. ఈజీగా ఉండేది కాబట్టి తినడానికి కదా దేవాంష్? 1 2 ఇది పెద్దగా ఉంది. తింటున్నావా? సీడ్స్ లేని తిను. ఇగో తిను. బాగుందా? ఓకే తిను. యూ లైక్ ఇట్? ఎస్. ఇట్లా పైకి పట్టుకో. ఏం పట్టినా? ఫస్ట్లో అలవాటు లేదు దేవాంశుకి కూడా, చిన్నగా అలవాటు చేశారనమాట. ఈ హై చైర్ చాలా యూజ్గా ఉంది. హై చైర్ ఉంటే ఏంటంటే అక్కడే ఉన్న చోటే ఉంటారు కాబట్టి సో మనం చెప్పింది చేస్తారు. ఇంకా అక్కడ నుంచి కదలడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి. సో ఇక చూసుకోండి. అదొద్దు, ఇది తీసుకో, అది ఇక్కడ పెట్టు, ఇది తీసుకో, ఇది తిను, అది ఇక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, అది తిను, ఇది తిను. చూసారా, ఇప్పుడే జస్ట్ అట్లా అర్థమవుతున్నాయి అనమాట చెప్తున్నవన్నీ. సో ఆగం చేస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడన్నా ఇంకా నాకు ఓపిక లేనప్పుడు నేనే పెడతాను, లేకపోతే వాడికి ఇచ్చేస్తాను అనమాట, వాడే తింటాడు. చూడండి చేస్తున్నాడు, ఆగం కింద పడుతున్నాడు మొత్తం. అక్కడ దానిలో సీడ్స్ ఉన్నాయి. సో ఇది సీడ్ లేదు కాబట్టి ఇది నీకు ఇచ్చాను ఫస్ట్. సో అది జస్ట్ పట్టుకుంటావు, ఇది ఇంత తింటావా? ఓకే తిను. దేవాంశ్ అయితే తన వాటర్ మిలన్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. చాలా ఇష్టం దేవాంష్కి వాటర్ మిలన్. ఫ్రీక్వెంట్గా వాటర్ మిలన్ ఎక్కువ పెడుతూ ఉంటాను. మిగతా ఫ్రూట్స్ కూడా పెడతాను, కాకపోతే వాటర్ మిలన్ ఆరెంజ్ ఎక్కువ తింటాడు అనమాట. థ్యాంక్ యూ. తిన్న తర్వాత
తర్వాత ఏం చేస్తారో చూద్దాం. అందరు ఏంటంటే పెరిగే కొద్దీ వాడు సన్నగా అయ్యాడనమాట. సన్నగా అంటే మరీ లీన్గా ఏం లేడు, జస్ట్ బొద్దుగా ఉండేవాడు, కొంచెం తగ్గాడనమాట అంటే కొంచెం మంత్స్ పెరిగే కొద్దీ. అందరు ఫోన్ చేసినప్పుడల్లా లేకపోతే చూసినప్పుడల్లా ఏంటి పిల్లడు అంత సన్నగా అయిపోయాడు అని అడుగుతారు. అంటే అప్పుడు ఎట్లా ఉండిద్ది, ఇప్పుడు మదర్గా నాకు ఎట్లా ఉండిద్ది అంటే, ఏంటి నేను అన్నీ పెడుతున్నాను కదా, అయినా వీళ్ళు ఏంటి నేను అసలు ఏం పెట్టట్లేదు అనుకుంటున్నారా, వాడు తింటున్నాడు కదా, తింటున్నా కానీ వాడు ఎందుకు అట్లా ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నాను, డాక్టర్స్ అందరు చెప్తున్నారు పిల్లలు బొద్దుగా కాకుండా నార్మల్గా ఉన్నా, అన్నీ తింటూ నార్మల్గా ఉన్నా వాళ్ళు హెల్తీగా ఉన్నట్టే, బొద్దుగా ఉంటేనే హెల్తీ అని కాదు. సో ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళు ఇంకేంటంటే అడుగుతూనే ఉంటారు. సో మామ్స్ ఎవరైతే ఉన్నారో మీ బేబీ అన్నీ తింటూ నార్మల్గా ఉన్నా సరే తను హెల్తీగా ఉన్నట్టే, మీరు అసలు ఏం టెన్షన్ పడకండి. చూడండి ఎంత ఆగం చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి కెమెరా ఇటు నేను మాట్లాడుతున్నప్పుడు ఆగం చేస్తున్నాడు, అటు తిప్పంగానే ఆపుతున్నాడు అనమాట. అన్నీ తెలిసిపోతుంది. అది తినకూడదు, గ్రీన్ కలర్ది కాదు, పింక్ కలర్ తినాలి. మూతి తుడుచుకో, తుడుచుకో తుడుచుకో, మూతి మొహం కాదు, మూతి ఇట్లా తీసుకో, వాటర్ తీసుకో, మూతి తుడుచుకో. మూతిరా ఇదిరా, ఇది మూతి. చెప్పులు తెచ్చుకోమ్మా, చెప్పులు ఎక్కడున్నాయి, పద చెప్పులు తెచ్చుకుందాం, పద. ఎక్కడున్నాయి, ఏవి, ఎటు వెళ్ళాలి, ఆగు వస్తున్నా, ఆగు, లాక్ చేసి వస్తా. ఇక్కడ పైకి ఎక్కువ, చేయబట్టుకో, అమ్మ చేయబట్టుకో, ఇదిగో అమ్మ చేయబట్టుకో. వెళ్ళేటప్పుడు మనం బయటికి లిఫ్ట్లోనే వెళ్తామని తెలిసి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇంకా కిందకి వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే బాల్తో ఆడుకున్నాం, ఇద్దరం కలిసి క్యాచెస్ ఆడుకున్నాం. క్యాచ్ ఏమంటే వేస్తాడు కాబట్టి సో ఇద్దరం కలిసి చాలాసేపు ఆడుకున్నాము. వాడికి రన్నింగ్ ఎక్సర్సైజ్లా ఉండిద్ది, నాకు ముందు ఫుల్ ఎక్సర్సైజ్గా ఉండిద్ది అనమాట. బాడీ మూమెంట్ ఉంది కాబట్టి వాడు ఎటు వెళ్తే వెళ్ళాలి, లేకపోతే కింద పట్టమో లేకపోతే వేరే అక్కడైనా వస్తువులు ఏమైనా పట్టుకుంటాడని చెప్పి వాడు చుట్టూ తిరుగుతూనే ఉంటాను అనమాట. సో ఇంకా మేమిద్దరం చూడండి ఇట్లా అయితే ఆడుకుంటున్నాము. నాకు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట. రోజు వాడిని అలా బయటకు తీసుకొస్తుంటే వాకింగ్ చేసే పని లేకుండా ఇంకా నాకు ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా ఫుల్ అయితే ఆడేసుకున్నాము. చెప్పనా, రెడీ 1, ఇంకా చూడు, రెడీ 1 2 3 అండ్ ఇక్కడ నుంచో నువ్వు దేవాంశ్ నువ్వు ఇక్కడ నుంచోనే నువ్వు ఇక్కడ నుంచోనే. సో మా వాడు ఆటలు అయితే అయిపోయినాయి ఆటలు. దేవాంశ్ అయిపోయినాయి ఆటలు. ఇంకా లోపలికి వెళ్ళినాక, ఇంట్లోకి వెళ్ళినాక ఉంటాయి ఇంకా వేరే ఆటలు. సో ఆటలు ఆడతాడు అనమాట ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత. సో కింద అయితే అయిపోయింది, 45 minutes ఉన్నాం కింద. ఇంకా లిఫ్ట్ నెంబర్స్ వెలుగుతాయి కదా, అవి చూస్తూ ఉంటాను అనమాట బాబు. లిఫ్ట్ ఏది, ఎక్కుదామా, వస్తుంది. సో ఇంకా ఇంట్లోకి వచ్చాము. ఇంట్లోకి రాగానే ఇంట్లో ఆటలు స్టార్ట్ చేసాను అనమాట దేవాంశ్. దేవాంశ్ అయితే ఆడుకుంటున్నాడు. నార్మల్గా అయితే ఇప్పుడు యుటెన్సిల్స్ ఉంటే క్లీన్ చేసుకుంటాను అనమాట. సో క్లీన్ చేసుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాను. కానీ ఈరోజు చాలా ఎర్లీగా పైకి వచ్చామన్నమాట ఆడుకొని. 5:30కి వెళ్ళి 6కి పైకి వస్తామన్నమాట. వాడు బజ్జుంటాడు, లేట్గా లేసినప్పుడు పడుకుంటాడు కదా. సో ఆ పడుకున్నప్పుడు నేను పని చేసుకుంటాను. సో ఈరోజు ఆల్రెడీ ఇందాకే 4:30కే లేచాడు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి పడుకోడు. సో ఆడుతున్నాడు. సో నేను కూడా వెళ్ళి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ చేయాలన్నమాట. దేవాంశ్ ఇటు ఒకసారి ఆడుతున్నాడు. ఇంక రాడు. ఇంకా ఎక్కడ సామాన్లు వంటగదిలోవి, బెడ్రూమ్లోవి అన్నీ ఇంకా హాల్లోనే ఉంటాయి. ఇప్పుడే పవర్ పోయింది అనమాట. సో వాడు చూడండి, ఫ్యాన్ అది
అమ్మా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదమ్మా. అయితే ఈరోజు డిన్నర్లోకి నాకు పర్సనల్గా సాంబార్ తినాలని ఉంది. సో మరి ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో నేను పని చేసుకునేటప్పుడు యూజువల్గా ఒకవేళ దేవాంశ్ నార్మల్గా ఉంటే వాడు ఆడుకుంటాడు అనమాట టాయ్స్తో, లేకపోతే నేను టీవీలో సాంగ్స్ పెడతాను, చూస్తూ ఉంటాడు. సో నేను ఈలోపు నాకు ఏమన్నా ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడం కానీ యుటెన్సిల్స్ క్లీన్ చేయడం కానీ అవంతా చేసేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేలా చూస్తున్నారనమాట. నా ఫస్ట్ ఆడియన్ నా దేవాంశే. సో నా వ్లాగ్స్ పెట్టుకొని నా చూస్తున్నాను అనమాట దేవాంశ్. ఏం చూస్తున్నావురా? ఆ ఫ్యాన్ ఏంది నీ పక్కన? సాంబార్కి పెట్టేశాను అనమాట, రైస్ కూడా పెట్టేశాను. సో దేవాంశ్ అయితే స్నానం కూడా చేస్తాడు. సో ఇప్పుడు ఆమె తిందమ్మా దేవాంశ్. సో ఇప్పుడైతే దేవాంశ్కి డిన్నర్ పెట్టేస్తాను. టైం 8 అవుతుందన్నమాట. సో రోజు కరెక్ట్గా 8కే పెట్టేస్తాను అనమాట, లేట్ చేయను. సో దేవాంశ్ని డిన్నర్ చేయడం కోసం హైచర్ మీద కూర్చోబెట్టేసి నేను వెళ్ళాను అనమాట తీసుకొద్దామని చెప్పి ప్లేట్. సో అందులోపు వాడు ఏడుస్తాడని చెప్పి వాడు ఫేవరెట్ చిలకని ఇచ్చాను. సో సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట. ములక్కాయలు అంత ఇష్టంగా తింటున్నాడంటే వాడికి నచ్చింది అనుకోండి ఆ టేస్ట్. మరి మామూలుగా అయినా సరే వెజిటేబుల్స్ అన్నీ పెడతాను, క్యారెట్, లేడీస్ ఫింగర్ అవన్నీ ఉంటాయి కదా, సాంబార్లు అవన్నీ పెడతాను. ములక్కాయ ఇంకెక్కువ ఇష్టంగా తింటాడనమాట. ఒక 2 నేమ్ పెట్టాను, తర్వాత నుంచి వాడే తినడం అలవాటు చేసుకున్నాడు. చూడండి వాళ్ళే తింటున్నాడు. మ్యాక్సిమం టీవీ పెట్టకుండానే ఫుడ్ పెట్టడానికి చూస్తాను అనమాట దేవాంశ్కి. ఇంకా వాడు ఇంకా క్రాంకీ అయిపోతే మాత్రం ఖచ్చితంగా టీవీ పెట్టే తినిపిస్తాను. ములక్కాయ కావాలంట వాడికి, ములక్కాయ తింటున్నాడు. సో సాంబార్ చేసినప్పుడు వాడు వెజిటేబుల్స్ తింటూ ఉంటే వాడు చేతికి ఇచ్చేస్తాను అనమాట. వాడు తింటూ ఉంటే నేను ఇంకా రైస్ పెడుతూ ఉంటాను. సో వాడికి కూడా కొంచెం తిన్నట్టు ఉంటుంది కదా, వాడంతటి వాడు అన్నట్టుగా అట్లా వెజిటేబుల్స్ వాడికి ఇచ్చేస్తాను అనమాట, తింటాడు. సో ఇంకా మారం చేస్తే ఆ చిలక అక్కడ ఉంది కదా, చిలక పెడతాను, నువ్వు తినకపోతే అని చెప్పి పెడతాను అనమాట. సో అట్లయితే తిన్నాడు. వాడు నేను తినిపిస్తున్నప్పుడు పళ్ళతో పట్టుకొని గట్టిగా వాడు పట్టుకుంటే నేను లావుతున్నాను కదా, అందుకని వాడు మళ్ళీ ఒకసారి తిరుపతి చూడండి బిగుస్తున్నాడు. తిన్నాడు, తినేసి దిబిడి పాడు చూస్తున్నాడు. అయితే దేవాంశ్ తినేసాడు అనమాట, కొంచెం మిగిలిస్తే నేను తిన్నాను. సో ఇంకా తినేస్తే ఇంకొక పాట అట్లా రిలాక్స్ అవుతున్నాడు, పాట దిబిడి సాంగ్ వింటూ. ఎప్పుడు మధ్యాహ్నం 4:30కి లేచాడు కదా, ఇంకా నిద్ర వస్తుంది బాబుకి. నాకు తెలిసి వాళ్ళ చాలా ఎర్లీగా పడుకుంటాడు. ఇంకా మేమిద్దరం కలిసి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ డాడీ వస్తే పిల్లోడు ఎగ్జైట్మెంట్ ఏంటో మీకు చూపిస్తాను ఈరోజు. దేవాంశ్ ఏం చూస్తున్నావమ్మా? మ్యాచ్ చూస్తున్నావా? సో వాళ్ళ డాడీ వచ్చి మ్యాచ్ పెట్టాడు అనమాట. సో దేవాంశ్ కూడా ఇంకా మ్యాచ్ చూస్తున్నాడు వాళ్ళ డాడీతో పాటు. ఇంకా వాళ్ళ డాడీకి తాక్ అవుతాడు దేవాంశ్. వాళ్ళ డాడీ ఎటు వెళ్తాడు. సో ఇంకా అందరం డిన్నర్ చేసేసామన్నమాట. ఇంకా దేవాంశ్ పడుకుంటే ఇంకా పడుకుందాం అనుకుంటున్నాము. వీడేమో ఇంక నిద్ర వస్తుంది, ఏదో పడితే అది చేస్తున్నాడు. చున్నీ అక్కడ కనిపిస్తే దాని చున్నీతో ఆడుతూ ఉన్నాడని చెప్పి శారీ కడదామని ట్రై చేసి కుచ్చిల్లాగా పెట్టి పిన్నిస్ పెట్టాను అనమాట. నాకు ఉంచుకోలేదు శారీ అయితే. సో అందుకే ఇట్లా ట్రై చేస్తున్నాము. ఎంత బుద్ధిగా ఉన్నాడు, అచ్చు అమ్మాయిలాగా. దేవాంశి ఇది పట్టుకో దేవాంశి పట్టుకో ఇది.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూసారు కదా దేవాంశ్ అండ్ నా రొటీన్ అట్లా ఉండితో ఈవినింగ్ రొటీన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.